హాయ్ దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హ్యాంగ్ మ్యాన్ మూవీ రివ్యూ. ఈ స్ట్రైట్ తెలుగు మూవీ సన్ ఎన్ఎక్స్టీలో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కోసం చెప్పాలంటే నచ్చింది. ఇది షార్ట్ మూవీ, ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంటుంది. 1 అవర్లో కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింగా మనం చెప్పొచ్చు అనమాట. బ్రహ్మాజీ లీడ్ రోల్గా కొడిచాడు. ఆయనకున్న పాత్ర ప్రకారం ఆయన మంచి యాక్టింగ్ చేశాడనే చెప్పాలన్నమాట. మనకి ఢిల్లీలో ఒక క్రైమ్ జరిగింది, గ్యాంగ్ రేప్. వాళ్ళ జరిగిన అక్కడ సిచ్యువేషన్ బట్టి దాన్ని బేస్ చేసుకొని హ్యాంగ్ మ్యాన్ అంటే ఆయన ఉరి తీసేవాడు అనమాట. ఈ శివయ్య క్యారెక్టర్లో ఆయన ఉరి తీసే మనిషి అనమాట. పోలీసులు గవర్నమెంట్ ఆఫీసర్లో వర్క్ చేస్తాడు. ఉరి వేసే టైంలో ఆయన వచ్చి ఉరేసేసి వెళ్ళిపోతాడు. మిగిలిన టైంలో ఆయన ఏ పనైనా చేసుకోవచ్చు. ఆయనకు ఒక 4500 శాలరీ మాత్రమే ఇస్తారు. ఒక ఉరి వేసినందుకు మాత్రం ఆయనకి ఆ రోజు ఒక మనిషికి 25,000 రూపాయలు ఇస్తారు. అంటే ఆయనకి 3 ఉరులు వస్తాయి అన్నమాట. ఆ రోజు ముగ్గురు గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు కదా, సేమ్ ఆ ఢిల్లీలో ఏదైతే జరిగిందో సేమ్ దాన్ని రీక్రియేట్ చేసి వాళ్ళ యొక్క మనసులో ఉన్న భావాలు ఎలా ఉంటాయి అనేది ఈ స్టోరీలో చెప్పడానికి ట్రై చేశాడనమాట. ఒక హ్యాంగ్ మ్యాన్ అంటే ఊరేసేవాడు అనమాట. ఆయన కులవృత్తి. ఆయన వాళ్ళ ఫాదర్ నుంచి ఆ వృత్తి వచ్చింది. వాళ్ళ కొడుకు కూడా అదే నేర్పించాలనుకుంటాడు. కానీ ఇలాంటి ఇప్పుడున్న సమాజంలో అది ఎంతవరకు రైటా రాంగా అని చెప్తూ తన మనోవేదన ఎంతలా ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉరేసేటప్పుడు ఆయన ఆలోచనలు ఏంటుంటే తర్వాత వాళ్ళు చేసిన రిహార్సల్స్ ఏంటి, వాళ్ళు ఎంచుకున్న తీరేట, ఆ తాడేంటి, ప్రతిదీ మనకి నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. స్టోరీ కూడా బాగుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది, క్లైమాక్స్ కూడా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న థీమ్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసడంలో మేకర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలన్నమాట. ఇందులో మైనస్లు లేవా అంటే 1 అవర్ మూవీయే కాబట్టి మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక సాంగ్లు ఏమి ఉండవు. స్టార్టింగ్ ఒక స్టోరీలోకి వెళ్ళడానికి చిన్న బోరింగ్ కొడుతుంది అంతే. తర్వాత ఇదేట్రా స్టార్టింగ్లోనే ఇలాంటి సీన్ ఇచ్చారు, ఇలాంటి చాలా సినిమాలు చూసాం అనుకుంటాం. కానీ నెక్స్ట్ మనకి చెప్పే ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీని క్లైమాక్స్ మాత్రం బాగుంది. క్లైమాక్స్ మెసేజ్ ఓరియంటెడ్లో వెళ్ళిపోయింది. అది వీడియో తీసి రికార్డింగ్ చేసి లైవ్లో పెట్టడం అనేది ఎంతవరకు రైట్ అనేది మీ ఊహకి వదిలేస్తాను. మిగిలిన స్టోరీ అంతా బాగానే యాక్ట్ చేశాడు. ఇంకొకటి అంటే బ్రహ్మాజీ కోసం చెప్పాలండి. బ్రహ్మాజీ ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆయన సింధూరం, నెక్ తర్వాత ఖడ్గం ఇలాంటి సినిమాల్లో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో ఇలాంటి స్టోరీ కూడా ఆయనకి నప్పింది. ఈయనకి ఇలాంటి రోల్స్ ఇచ్చే, కామెడీ రోల్స్ కాకుండా ఇలాంటి మంచి రోల్స్ ఇస్తే ఆయన మంచి క్యాపబిలిటీ ఉన్న యాక్టర్గా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇంకోటి ఏంటంటే ఈ మూవీని వీలైతే ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేయండి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అనమాట. దిస్ ఇస్ నెక్స్ట్ వీడియో త్వరలో వస్తుంది. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.